జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా. ఈ భూమిని, ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ విందమా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం. కీర్తనలు 82వ కీర్తన 7వ వచనం. ఇతరుల మనుషులు చనిపోయినట్టు మీరు చనిపోతారు. ఇతరుల మనుషులు చనిపోయినట్టు మీరు చనిపోతారు అంటే విశ్వాసులు చనిపోతారు, సువార్థికులు చనిపోతారు, సేవకులు చనిపోతారు, సంఘ పెద్దలు చనిపోతారు, క్రైస్తవులు కూడా చనిపోతారు. ఇతరుల మనుషులు చనిపోయినట్టు మీరు కూడా చనిపోతారని సృష్టికర్తన దేవుడు ప్రపంచ మనుషులందరికీ బోధించాను. దేవునికి మహిమ కలుగుగాక. ఆదాము, మానవుడైన ఆదాము అవ్వ పుట్టిన కానట్టు మనుషులు ఎంతో మంది ఈ రోజు వరకు పుడుతున్నారు, చనిపోతున్నారు, చనిపోతున్నారు. పేదలు చనిపోతున్నారు, ధనవంతులు చనిపోతున్నారు. కనుక ఆస్తిపరులు చనిపోతున్నారు, ఆస్తి లేని వారు చనిపోతున్నారు. స్త్రీలు చనిపోతున్నారు, పురుషులు చనిపోతున్నారు. భూలోకముల సర్వ జీవులు కూడా చనిపోతున్నాయి. జంతువులు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి. మనుషులు చూస్తున్న ప్రతి జీవి కూడా, దేవుడు సృష్టించిన జీవులు అన్ని కూడా చనిపోతున్నాయి. పుట్టిన జీవులన్నీ చనిపోతున్నాయి. పుట్టిన మనుషులందరూ కూడా చనిపోతున్నారు. ప్రతి ఒక్కరు చనిపోవాల్సింది. కనుక అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కూడా 2024 సంవత్సరాల కిందట మానవుడిగా, మనుష్య కుమారుడికి లోకంలో పుట్టి సర్వ శరీరాలకి రక్షకుడిగాను, సర్వలోకానికి రక్షకుడిగాను ప్రభువైన క్రీస్తు లోకంలో పుట్టి 33.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు జీవించి సూచక్రియలు, ఆత్మకార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యములు చేసి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రపంచమున మనుషులందరి పాపముల కొరకు, దోషముల కొరకు ఏ పాపము లేని యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తని దేవుడు కల్వరి సిలువలో చనిపోయాడు. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు. చనిపోయిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. చనిపోయిన దినమే గుడ్ ఫ్రైడే. చచ్చిపోయి సమాధిలో 3 రోజుల నుండి ఆదివారము తిరిగి లేచినందుకు పునరుత్థాన దినం అన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. కనుక ప్రపంచమంతా కూడా ఆదివారాన్ని ఆచరిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మనుషులందరూ పండుగ చేసుకుంటున్నారు, ఫుల్ విందు చేసుకొని తింటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన నాడు, గుడ్ ఫ్రైడే నాడు చనిపోతే యేసు ప్రభు సెలవులో ప్రపంచమంతా కూడా చీకటి కమ్మింది. చీకటి అయిపోతే అందరూ సూర్యుని గ్రహము అన్నారు. సూర్యగ్రహం కాదు, క్రీస్తు చనిపోయేది సృష్టి తట్టుకోలేకపోయింది. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు జన్మించాడు. ఈ భూమిని ఆకాశము కలగజేసిన క్రీస్తు జన్మించినది క్రిస్మస్ పండుగ. క్రీస్తు జన్మించిన 8వ దినమున, క్రీస్తు పుట్టిన దినము నుండి 8వ దినమున యేసు ప్రభుని బాలుడిగా ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకొచ్చి మరి ఆయనకి పేరు నామకరణం చేసి యేసుక్రీస్తు అనే పేరు పెట్టిన దినం. కనుక క్రీస్తు పూర్వమైన క్యాలెండర్ లేదు. క్రీస్తు శకంతో క్యాలెండర్ ప్రారంభించేది. ప్రపంచంలో అందరూ క్యాలెండర్ పెట్టుకుంటున్నారు. క్రీస్తు జన్మించిన 8వ దినమున దేవాలయానికి తీసుకొచ్చారు. దేవాలయం తీసుకొచ్చి యేసుక్రీస్తు అనే పేరు పెట్టిన నాడు క్యాలెండర్ ప్రారంభించబడింది. క్యాలెండర్ ప్రారంభించిన దినము నుండి వెనక్కి లెక్కేస్తే 8వ దినము డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. కనుక క్రిస్మస్ పండుగ. క్రీస్తు 25వ తారీఖు పుట్టాడా? చాలా మంది సేవకులకు తెలియదు, విశ్వాసులకు తెలియదు, క్రైస్తవులకు తెలియదు, భూలోకంలో చాలా మంది చదువుకున్నలకు తెలియదు. క్రీస్తు పుట్టిన 8వ దినమున దేవాలయాన్ని తీసుకొచ్చారు పేరు పెట్టడానికి. అప్పుడు లెక్కేస్తే క్రీస్తు పేరు పెట్టినప్పుడు క్యాలెండర్ ప్రారంభించబడింది భూలోకములో. క్రీస్తు పేరు పెట్టిన కానట్టు లెక్కేస్తే వెనక్కి డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో మనుషులందరూ చనిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమిని ఆకాశము కలగజేసిన సృష్టికర్తన బోధ ఆది కాలం నుండి ప్రకటన వరకు సృష్టికర్తన యేసు ప్రభు బోధ ఇది. దేవునికి మహిమ కలుగుగాక. ఇతరుల మనుషులు చనిపోయినట్టు మీరు చనిపోతారు. కనుక చాలా మంది చనిపోతే, అబ్బో ఆయన చనిపోయినందుకు పెద్ద పెద్దోళ్ళు ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, కలెక్టర్ వచ్చినారు, ఎస్పీలు వచ్చారు, పెద్ద పెద్ద ధనవంతులు వచ్చారు, ఎన్ని కార్లు వేసుకొని వచ్చినారు అని చాలా మంది మురిసిపోతారు. ఎంతమంది వచ్చినారు చూడు చనిపోతున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచ మనుషులందరి కొరకు చనిపోయాడు. ఏ పాపము లేని యేసు ప్రభు
పరిశుద్ధుడైన యేసు ప్రభు, పవిత్రుడైన యేసు ప్రభు, నీతిమంతుడైన యేసు ప్రభు, సత్యవంతుడైన యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు, యేసు ప్రభు చనిపోయినప్పుడు విశ్వాసులు ఎంతమంది ఉన్నారంటే, మరియమ్మ ఉంది, యోహాను ఉన్నాడు, పేతురు ఉన్నాడు, ముగ్గురే విశ్వాసులు ఉన్నారు యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు. అవిశ్వాసులు అన్నిలు చాలా మంది ఉన్నారు, కానీ యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ముగ్గురే ఉన్నారు. ఎవరు రాలా? దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి మళ్ళా తిరిగి లేచాడు. తిరిగి ఆదివారము మళ్ళా బతికాడు యేసు ప్రభు. యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. మళ్ళా బ్రతికిన వారు ఎవరు భూలోకం అంటే యేసు ప్రభు దేవుడు ఒక్కడే. మా తాత చనిపోయినాడు, బతకలా. మా నాయన చనిపోయాడు, బతకలా. రేపైలు ఉండేటే నేను కూడా చనిపోతా. మళ్ళీ ఎవరు బతకరండి భూలోకంలో. ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు కనుక ఆయన చనిపోయాడు మనుషులందరి కొరకు, మళ్ళా బ్రతికున్నాడు. ఈరోజు సజీవుడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో చనిపోయి బతికింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఈ సృష్టిలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు బతకరు. కనుక ఇద్దరు ఒక ఊరిలో ఒక ధనవంతుడు, ఒక పేద లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, నిత్య నరకానికి వెళ్ళాడు. పేద లాజరు చనిపోతే ఆకాశం నుండి దేవదూతలు వచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. పేద లాజరు కట్టుకోవటానికి బట్టలు లేవు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, కానీ మంచి బిలివరు విశ్వాసి. బీద లాజరు అంటానని, బీద లాజరు. ఈ బీద లాజరు ధనవంతుడు, బాగా ఆస్తి పాస్తులున్న ధనవంతుడు చనిపోతే చాలా మంది రాజులు, అధికారులు వచ్చారు. కానీ పేద లాజరు చనిపోతే ఆకాశం నుండి దేవుని దూతలు దిగి వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దూతలు దిగి వచ్చాయి. దేవుని దూతలు ఎవరైనా చనిపోతే ఈ లోకంలో వచ్చారు. ఎమ్మెల్యే చచ్చిపోతే రావు, పాస్టర్లు చచ్చిపోతే రావు, సంఘ పెద్దలు చచ్చిపోతే రావు. వస్తావా చెప్పండి దేవదూతలు? ఎవరు గొప్పడు చెప్పండి? బీద లాజరు చనిపోతే సృష్టికర్తను దేవుని దూతలు దిగొచ్చి లాజరుని తీసుకుని వెళ్ళి, లాజరు చనిపోయి విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు పరదేశులో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో చాలా మంది లోకస్తుల వల్లే, అవిశ్వాస వల్లే, అన్నిల వల్లే క్రైస్తవులు మాట్లాడుతున్నారండి. క్రైస్తవులు మాట్లాడుతున్నారు, విశ్వాసులు మాట్లాడుతున్నారు. ఏం విశ్వాసం చెప్పండి? ఎవరైనా బీదోలు చనిపోతే విశ్వాసి పోతారా మీరు? బీదోలు చనిపోతే చెప్పండి. బీద విశ్వాసురాలు చనిపోతే, బీద విశ్వాసుడు చనిపోతే, బీద సావుకుడు చనిపోతే మన పనులు ఉద్యోగాలన్నీ పక్కకు పెట్టి ఆ సావుకి వెళ్ళి సమాధికి హాజరవుతారా? కారు. ఎందుకంటే బీదోడు లెక్క లేదనమాట. బీదోడు దేవుని రాజ్యం, బీదోనిదే పరలోక రాజ్యం, బీదోనిదే నిత్య రాజ్యం. బైబిల్ చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ఈ లోకంలో చాలా మంది చనిపోతున్నారు. ఖచ్చితంగా చనిపోవాలి. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాలి. భూలోకంలో పుట్టిన ప్రతి స్త్రీ చనిపోవాలా, భూలోకంలో పుట్టిన ప్రతి పురుషుడు చనిపోవాలి. వాళ్ళు ఎంత గొప్పలైనా, ఎంత ధనవంతులైనా, ఎంత ఆస్తిపరులైనా, ఎంత పేరు ప్రెస్టేజ్లు ఉన్నా ఒకరోజు చనిపోవాలా. కనుక ఈ లోకంలో బతుకున్నప్పుడు నీతిగా బతకాల మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, సావుకుడైన విశ్వాసైనా, సంఘ పెద్ద అయినా, సంఘ నాయకుడైనా ఎట్లా బతకాల? నీతిగా బతకాల. బతికిన రంగాలు నీతిగా బతకాలి. కనుక బతికున్నప్పుడే ఏం చేయాలా? పాపాలు చేయకూడదు. బతుకున్నప్పుడే ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు అబద్ధాలు మాట్లాడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మోసాలు చేయకూడదు, అన్యాయం చేయకూడదు, హత్యలు చేయకూడదు, మనుషులను కొట్టకూడదు, తిట్టకూడదు, ఎక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు. ఎవరు? బతుకున్న ప్రతి స్త్రీ, బతుకున్న ప్రతి పురుషుడు వెళ్ళని చేయకూడదండి. సృష్టికర్తన దేవుడు ప్రతి మనుషుని పుట్టించింది దేవుడే. స్త్రీని పుట్టించిన, పురుషుని పుట్టించిన, లావలను పుట్టించింది సృష్టికర్తన దేవుడు యేసుప్రభువే. భక్తులను పుట్టించింది యేసుప్రభు దేవుడే. కర్రెలను పుట్టించింది యేసుప్రభు దేవుడే. ఎర్రలను పుట్టించింది యేసుప్రభువే. కనుక పొట్టను పుట్టించింది యేసుప్రభువే. కనుక పొడుగోను పుట్టించింది కూడా యేసుప్రభువే. ఇవన్నీ ఎప్పుడు చూస్తారండి? రూపురేఖలు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు పనులు బాగలేవు, ముక్కు బాగలేదు, లావు ఉంది, కర్రెగా ఉంది, ఇట్లా వేలని చేయకూడదండి. నీకు నచ్చిందా లేదా మనుషులు పెట్టుకొని రండి, కానీ అలాగా నువ్వు చేయకూడదు. రూపురేఖలు చూసి పెళ్లి చేసుకోకూడదు.
అందాలను చూసి పెళ్లి చేసుకోకూడదు, ఉద్యోగాలు చూసి పెళ్లి చేసుకోకూడదు, ఆస్తిపాస్తులు చూసుకొని పెళ్లి చేసుకోకూడదు. విశ్వాసిని చేసుకోవాలి. విశ్వాసం చేసుకోవాలి. యేసు ప్రభు నమ్ముకున్నారా, ప్రార్థన చేస్తున్నారా, ఆరాధిస్తున్నారా చూడాలి. కానీ రూపురేఖలు కర్రెగుంది, ఎర్రగుంది, నల్లగున్నాడు, పట్టుకున్నాడు, దుబ్బగున్నాడు, భూలోకంలో స్త్రీలను పుట్టించి పురుషులు పుట్టించిన సృష్టికర్తన దేవుడు బాధపడతాడండి. నువ్వు ఎవరన్నా కానీ ఎక్కిరిచ్చి వేలం చేస్తే, అందంగా లేడు అని గాన నువ్వు పేరు పెట్టినట్టయితే, ఎక్కిరిచ్చినట్టయితే వెగితాలు ఎప్పుడు ఈ పెళ్లి సూపులలో చాలా అవమానాలు చేస్తారండి. అప్పుడు సృష్టికర్తన దేవుడు క్రీస్తు బాధపడతాడండి. ప్రపంచ మనుషులందరూ పుట్టించిన దేవుడు, భూలోకంలో మనుషులందరూ పుట్టించిన దేవుడు బాధపడతాడండి. నీ కొరకు నా కొరకు చనిపోయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, తిరిగి లేచిన దేవుడు, ఆకాశానికి ఎత్తబడిన దేవుడు, ప్రభునేసుక్రీస్తు దేవుడు త్వరగా రానంటున్నాడు. నీవు నేను చనిపోకముందే మారు మనసు పొందండి. భూలోకంలో స్త్రీలందరూ మారు మనసు పొందండి, పురుషులందరూ మారు మనసు పొందండి, సేవకులందరూ మారు మనసు పొందండి, సంఘ పెద్దలందరూ, క్రైస్తవులందరూ కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని గణపరచండి. దేవుని సేవకులు అయినా క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? ఆస్తిపాస్తులున్న వారికే పిల్లనియాలా, ఆస్తిపాస్తులున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఇవేం కోరికలేండి? సృష్టికర్తన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, పుట్టించిన దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు యేసు ప్రభు దేవుడు అన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు, కోయవు, కొట్టులు కూర్చుకోవు, వాటిని పోషించి మీ పరలోకమైన తండ్రి మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? మమ్మల్ని పోషించడా? సృష్టిలో సర్వ జీవులను పోషించే దేవుడు, సర్వ మానవులను పోషించే దేవుడు, సర్వ జీవులను బతికించే దేవుడు, సర్వ మానవులు బతికించిన దేవుడు ప్రభునేసుక్రీస్తు సిలువలో చనిపోయి మళ్ళీ బతికిన దేవుడు నమ్ముకొని అవిశ్వాసులైతున్నారండి. క్రైస్తవులు, సేవకులు అవిశ్వాసులైతున్నారండి, సంఘ పెద్దలు అవిశ్వాసులైతున్నారండి. ప్రభునేసుక్రీస్తు వాక్యాన్ని చదువుతున్నారా? ఆదికాండం నుండి ప్రకటన చదువుతున్నారు, కానీ విశ్వాసం లేదు. చదువుతున్నారు, విశ్వాసం లేదు. ప్రభునేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తని దేవుడు త్వరగా రానంటున్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దగ్గర ఉండాలంటే నీకు ఉండాల్సిన ఆస్తిపాస్తులు కాదు, విశ్వాసం ఉండాలి. డబ్బులు, పేర్లు కాదు, బంగ్లాలు కాదు, కార్లు కాదు, పట్టు వస్త్రాలు కాదు, బంగారు నగలు కాదు, నీకు ఉండాల్సింది విశ్వాసం ఉండాలి. విశ్వాసం. ప్రభునేసుక్రీస్తు నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు, ప్రభునేసుక్రీస్తు నన్ను పోషించే దేవుడు, ప్రభునేసుక్రీస్తు నన్ను బ్రతికించే దేవుడు, ప్రభునేసుక్రీస్తు నన్నే పరలోకము చేర్చే దేవుడని నేను విశ్వసించాలి. విశ్వాసం. ప్రభునేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్ములను ఉండాలనుకుంటే స్త్రీలైనా, పురుషులైనా, సేవకులైనా, క్రైస్తవులైనా, సువార్థికులైనా సరే, విశ్వాసులకైనా తండ్రి అయిన అబ్రహాము దగ్గర రొమ్ములు ఎవరున్నాడు? బీద లాజరు ఉన్నాడు. బీద లాజరు. డబ్బు లేదు, ఇల్లు లేదు, కారు లేదు, సరైన బట్టలు లేవు, తినటానికి తిండి లేదు. చచ్చిపోతే పరలోకం నుండి, ఆకాశం నుండి దేవదూతలు వచ్చారండి. దేవదూతలు వచ్చారు, ఆయనని రిసీవ్ చేసుకుని ఆయన సమాధికి వచ్చారు. ఆయనను చక్కగా తీసుకొని అబ్రహాము రొమ్మున అప్పగించి వెళ్ళారండి. దేవునికి మహిమ కలుగునుగాక. పరదేశ స్థలానికి చేర్చి వెళ్ళారు. చూస్తున్నారు, బైబిల్ చదువుతున్నారా? ఎగిరెగిరి ప్రసంగాలు చేసేది కాదు. సేవకులారా, ఫస్ట్ నువ్వు చచ్చిపోతే ఎక్కడ పోతావు ఫస్ట్ అది తెలుసుకో. భూలోకను బతుకున్న మనిషి అందరు కూడా ఏం తెలుసుకోవాలి తెలుసండి? పుట్టక మునుపు నేను ఎక్కడ ఉంటి, ఎందుకు పుట్టాల్సి వచ్చింది, చచ్చిపోతా, ఎక్కడికి పోతా, అసలు పుట్టక మునుపు ఏడ ఉంటి, ఎందుకు ఈ భూలోకంలో పుట్టాల్సి వచ్చింది, రేపు ఎల్లుండో చచ్చిపోతాం, చచ్చిపోతే ఎక్కడికి పోతాం. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? చచ్చిపోయినారంట అనరా? ప్రతి ఒక్కరు చచ్చిపోయినారంట. చనిపోయిన వ్యక్తి ఎక్కడ పోతారు? పోతే పాతాళం లేదా పరదేశం. అబ్రహాము రొమ్ముకి రెండే జ్ఞాపకం చేసుకోండి. 2 స్థలానికి వెళ్ళాలి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు. వాళ్ళు ఎంత పేరున్నా, ఎంత ఆస్తులున్నా, భూలోకంలో ఎంత పేరు ప్రెస్టేజ్లున్నా, ఎంత డబ్బు ఆస్తి పేర్లున్నా, ధనవంతులున్నా, ఈ లోకంలో చచ్చిపోయిన స్త్రీ లేదా నిత్య నరకానికి, ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళాడు కదా, అక్కడికన్నే వెళ్ళాలి. లేదంటే బీద లాజరు చనిపోయి పరదేశన స్థలములో అబ్రహాము రొమ్మున ఆడుకుని నడుచుడు విశ్వాసులైన తండ్రి. ఎవరైనా భూలోకంలో బతుకున్న మనుషులందరికీ విశ్వాసులైన తండ్రి అబ్రహాము దగ్గరికి వెళ్ళాలంటే నీకు విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసమే బతకాలి, విశ్వాసంగా జీవించాలి. విశ్వాసంగా జీవించి చనిపోతే అబ్రహాము దగ్గర ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకంలో మనుషులందరూ మారు మనసు పొందండి.
ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు త్వరగా రానించున్నాడు. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు.